Welcome to Spectrum IAS Academy. This is Baira Subhapautaraj. ఏపీపీఎస్సి వారు విడుదల చేయబోయేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల రాత పరీక్ష విధానాన్ని మనం ఏ విధంగా ప్రారంభించుకోవాలి, ఆ రాత పరీక్షలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు మనకు ఉండాలి, ఆ సిలబస్ యొక్క అంశాలు ఏంటి, తర్వాత అంతిమంగా మనం ఉద్యోగం సంపాదించాలంటే మన ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి అనే అంశాల మీద మీకు ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది. అతి దగ్గరలో మనకి అంటే సెప్టెంబర్ 15న గ్రూప్ 1, అక్టోబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు లేట్ చేయకుండా ప్రిపరేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఫస్ట్ మనం ఇంటిగ్రేటెడ్గా గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 గురించి మనం పరిశీలించినట్లయితే గ్రూప్ 2లో పరీక్ష అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాన్ని ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 2 పరీక్ష అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఇవ్వటం జరిగింది. 5 సబ్జెక్ట్స్ కూడా ఒక్కొక్క సబ్జెక్టు 30 క్వశ్చన్లు, 30 మార్కులు, 150 మార్కులు నెగిటివ్తో పొందుపరిచారు. అంటే 150కి మనం దాదాపుగా కూడా అబౌవ్ 85-90 వచ్చినట్లయితే మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి 300 మార్కులకి ఉంది. 4 సబ్జెక్టులు దాంట్లో పొందుపరిచారు. మెయిన్స్ పరీక్షలో ఉండేటువంటి ఫస్ట్ పేపరు ఆంధ్రుల చరిత్ర, భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ. రెండవ పేపర్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఒక్కొక్క పేపరు 150 మార్కులు చొప్పున మొత్తం 300 ఉంటుంది. ఈ 300లో మనకి 200 పైగా మన మార్కులు సాధించినట్లయితే మనకి ఒక ఉద్యోగం, అంటే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కావచ్చు, లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కావచ్చు రావడానికి అవకాశం ఉంటుంది. 225 to 250 మధ్య సాధించిన వాళ్ళు మంచి ఉద్యోగాలను గతంలో పొందారు. కాబట్టి ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ అనేది ఈ విధంగా పొందుపరచడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.